అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బుల విడుదల తేదీని ప్రకటించనుందన్నమాట మన కూటమి ప్రభుత్వం. ఎప్పటి నుంచి డబ్బులు పడబోతున్నాయి, అలాగే ఈ మూడవ విడత డబ్బులు రావాలి అంటే రైతన్నలు ఏమేమి చేయాల్సి ఉంటుంది, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బుల్ని అయితే మూడో విడత డబ్బుల్ని విడుదల చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉందండి. అయితే కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేస్తారు. కాబట్టి కేంద్రం అయితే ఆలస్యం చేస్తుంది కనుక ఈ డబ్బులు అయితే ఇంకా పడడం లేదనమాట. ఈ సంక్రాంతికే ఈ డబ్బులు పడాల్సి ఉన్నింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇది పోస్ట్పోన్ అయింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 2,000 రూపాయలు రావాల్సి ఉంది 22వ విడతకు సంబంధించి. అన్నదాత సుఖీభవ డబ్బులు 4,000 రూపాయలు రావాల్సి ఉంది. మొత్తం 6,000 రూపాయలు ఈ విడతలో డబ్బులు అయితే రావాల్సి ఉందన్నమాట. రైతన్నలందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ పథకం యొక్క డబ్బులు, మూడో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయంటే మార్చి నెల మొదటి వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. మనకు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరానికి గాను. ఇది మూడవ బడ్జెట్ అనమాట మన కూటమి ప్రభుత్వానికి. మనకు వ్యవసాయంలో అన్నదాత సుఖీభవ పథకానికి మాత్రమే 6,600 కోట్ల రూపాయలను పథకం కింద ఇవ్వడం అయితే జరిగిందనమాట బడ్జెట్లో. ఈ డబ్బులు వచ్చేసి మనకు అన్నదాత సుఖీభవ మూడో విడత కింద రైతులకు అందరికీ విడుదల కాబోతున్నాయి. మార్చి నెల మొదటి వారంలో అయితే విడుదల కాబోతున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం 2025లో ప్రారంభమైంది. మొదటి విడత వచ్చేసి 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించింది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. రెండవ విడత నవంబర్లో రిలీజ్ అయింది. దీంట్లో కూడా 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించింది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. మొత్తం 14,000 రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోయిందండి. ఇక 6,000 రూపాయలు ఈ విడతకు సంబంధించిన డబ్బులు అతి త్వరలో మనకు ఫిబ్రవరి నెలలోనే రావాలని అన్నారు. అయితే ఇది మార్చి మొదటి వారంలో అయితే రాబోతోందన్నమాట. ఇక రైతన్నలందరూ ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలంటే మొదటగా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ డబ్బులు రావాలంటే ఈ పంట లేదా ఈ క్రాప్లో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈకేవైసీని అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ లేని రైతులకు ఈ డబ్బులు అయితే పడవన్నమాట. ఈకేవైసీ పీఎం కిసాన్కు సపరేట్గా, అలాగే అన్నదాత సుఖీభవకు సపరేట్గా చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్కు ఎలా ఈకేవైసీ చేయాలంటే మరి ఈ pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసినట్టయితే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్, కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడైనా మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అనమాట. ఇక అన్నదాత సుఖీభవకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ ఎలా చేయాలంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. ఈ విధంగా ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా వచ్చే విడత నుంచి డబ్బులు పడాలి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పటికీ కూడా మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేసుకోవచ్చు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేసుకోవాలి అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకము, అలాగే మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబరు తీసుకెళ్ళినట్టయితే అక్కడున్న రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న రైతు సహాయకులు మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేసి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 60 లక్షల మంది రైతులు ఉండగా 47 లక్షల మంది రైతులు ఇప్పటికే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేసుకున్నారు. అంటే దాదాపుగా 75% మంది ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకున్నారు. ఇక మిగిలిన రైతులు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి అని అయితే చెబుతోందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అలా చేసుకున్నప్పుడైతే మాత్రమే మీకు వచ్చే విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కానీ, అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ రావడం జరుగుతుంది. ఇలా చేసుకున్నట్టయితే మీకు డబ్బులు అనేవి పడవు. ఇక కొత్తగా మనకు
అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్ నంబరు, మీ పేరు, మీ మొబైల్ నంబరు ఇవన్నీ ఎంటర్ చేసి మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే పూర్తి చేయొచ్చు అనమాట. ఇక అన్నదాత సుఖీభవకి ఎలా అప్లై చేసుకోవాలంటే అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడానికి మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు పట్టాదారు పాస్ పుస్తకము, మీ ఆధార్ నంబరు, అలాగే మీ బ్యాంకు ఖాతా పాస్ పుస్తకము, మీ మొబైల్ నంబరు ఇచ్చినట్టయితే అన్నింటినీ పరిశీలించి మీకు ఎంటర్ చేసి మీకు అర్హతలన్నీ ఉన్నట్టయితే మీకు అన్నదాత సుఖీభవ పథకం యొక్క డబ్బుల్ని విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఈ విడతకు సంబంధించి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన విడతకు సంబంధించిన డబ్బులు ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, మీ లిస్టులో మీ పేరుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి లిస్టులో పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే అక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ ఐడి నంబరు లేదా మొబైల్ నంబరు మరియు ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు మీ స్టేటస్ అనేది తెలుస్తుంది. లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే మీకు స్టేటస్ కంప్లీటెడ్ అని సక్సెస్ఫుల్ అని వస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేసినట్టయితే పిఎం కిసాన్కి మీరు అర్హత ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక అన్నదాత సుఖీభవకు ఎలా చెక్ చేసుకోవాలంటే అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని కూడా ఎంటర్ చేసినట్టయితే మీ స్టేటస్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా మీకు ఈ విడతకు సంబంధించిన డబ్బులు పడతాయా లేదా అని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక డబ్బులు వచ్చేసి ఫిబ్రవరి నెల కాకుండా మార్చి నెల మొదటి వారంలో అయితే పడబోతున్నాయండి. అందరూ ఫిబ్రవరి నెలలోనే పడతాయని ఆశించడం జరిగింది. అయితే పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడంతో మనకు మార్చి నెలలోకి వాయిదా పడడం జరిగింది. వాయిదా పడి మార్చి నెల మొదటి వారంలో అయితే పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. ఇక అన్నదాత సుఖీభవ పొందాలంటే అర్హతలు ఏముండాలో చూద్దామండి. అన్నదాత సుఖీభవ పొందాలంటే రైతు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 5 ఎకరాల లోపు పొలం ఉండాలి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు, భార్యాభర్తలు ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు, కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఈ పథకం ఇవ్వడం జరగదు. మనకు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ పథకం రావడం జరగదు. అంతేకాకుండా రిటైర్డ్ అయ్యి 10,000 రూపాయల పైన పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఈ పథకం అనేది రావడం జరగదు. ఇదండి మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. డబ్బులు అయితే మార్చి మొదటి వారంలో ఖచ్చితంగా విడుదల కాబోతున్నాయి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.